జగను సీను మెగాస్టార్ అభిమానులకి మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ చిత్రానికి ఇక్కడ ఉండి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ సూపర్ హిట్ దక్కుతుంది. ఇంతటి ఘన విజయమైన చిత్రాన్ని ఆశీర్వదించిన ప్రేక్షకులకు అభిమానులకు మా సంస్థ ఎప్పుడూ రుణపడి ఉంటుంది. అలాగే ఈ చిత్రం తమిళనాడులో రగలై అని 6వ తారీఖు రిలీజ్ చేయడం జరిగింది. 280 థియేటర్స్లో తమిళనాడులో ఫస్ట్ టైం సైమల్టేనియస్గా చేయాలని ప్రయత్నం చేశాం. కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల 5వ తారీఖు చేయలేక 6వ తారీఖు చేశాము. 280 థియేటర్లో ఆల్మోస్ట్ ఆల్ నిన్న ఫస్ట్ టైం హౌస్ఫుల్ ఉంది. ఫస్ట్ డే కూడా హౌస్ఫుల్స్ ఉన్నాయి. క్యాసినో థియేటర్లో తెలుగు హౌస్ఫుల్ అయితే దాని పక్కనే అన్నా థియేటర్లో తమిళ్ హౌస్ఫుల్ ఉంది. ఎంటైర్ తమిళ ఇండస్ట్రీ కూడా షాక్కు గురైంది. ఇదందరికి కూడా మెగాస్టార్ అభిమానులకి ఈ విజయం, మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ విజయం, ఇక్కడ పనిచేసినటువంటి టీంకి ఈ విజయం దక్కుతుంది. మన ప్రయత్నం మనం చేసి అక్కడ రిలీజ్ చేసేదానికి ఇక్కడ అందరూ డే అండ్ నైట్ కష్టపడ్డారు. మలయాళం 13వ తారీఖు రచ్చ అనే టైటిల్తోనే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ ఎంతైతే సంచలన విజయం సాధించిందో ఖచ్చితంగా అక్కడ కూడా ఈ చిత్రం సౌత్ ఇండియాలోనే ఆల్మోస్ట్ ఆల్ కర్ణాటకలో తెలుగు తమిళ్ కూడా ఆడుతూ ఉంది. తమిళ్ రిలీజ్ అయింది, మలయాళం నుంచి సౌత్ ఇండియాలోనే ఒక ఆల్ టైమ్ రికార్డుగా మా బ్యానర్లో నిలిచి ఈ సక్సెస్ మెగాస్టార్ అభిమానులకి చెందుతుందని మా హీరో రామ్ చరణ్ ఈ సినిమా కోసం మా కోసం ఎంత కష్టపడ్డాడో అది నాకు తెలుసు, మా టీముకి తెలుసు. ఒక సక్సెస్ఫుల్ టైంలో మా కోసం ఆగి మా చిత్రాన్ని పూర్తి చేయాలని ఒక పట్టుదలతో ఒక కృషి చేసి చిరంజీవి గారు చరణ్ వాళ్ళు చేసిన సహాయం ఆ రోజు ఆడియో ఫంక్షన్లో చెప్పాను. మరలా ఈ విజయం ఖచ్చితంగా అభిమానులకే ఈ చిత్రం విజయం కూడా నేను మా మెగా సూపర్ గుడ్ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నిజంగా ప్రసాద్ గారు చెప్పినట్టు ఈ సినిమా అసలు 5వ తారీఖు రిలీజ్ అయిందంటే అది నిజంగా మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్కి చెల్లింది. ఆయన అన్నట్టు అందరూ ఎయిర్పోర్ట్లోనే ఎక్కువ మంది అటు ఇటు తిరిగి కానీ ఇది 5వ తారీఖు రిలీజ్ అవ్వాలా. ఈ సినిమా కథ చెప్పినప్పుడు సంపత్ నంది ఎంత సిన్సియర్గా కథ చెప్పినప్పుడు ఉన్నాడో సినిమా పూర్తి వరకు కూడా అంతే సిన్సియర్గా ఉండి, జనరల్గా మన ఇండస్ట్రీలో రెండో సినిమా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మన డైరెక్టర్లు చాలామందికి. అలా తప్పించుకున్నాడు, 2-3 ఉన్నారు. రెండో సినిమా ఫ్లాప్ నుంచి తప్పించుకున్నాడు. అది రాజమౌళి, డైరెక్టర్ శంకరు, మన జయంత్ సి పరాంజీ, మిగతా వాళ్ళందరికీ దెబ్బేసింది రెండో సినిమా. బోయపాటి సీన్ కూడా తప్పించుకున్నాడు. దానికి మేము కూడా ఉన్నాం తులసి సినిమాతో. నిజమే, అలా ఇతను కూడా తప్పించుకున్నాడు. తప్పించుకోవడం కాదు, చాలామందిని తప్పించి తను మెయిన్ డైరెక్టర్ లిస్టులోకి వెళ్ళిపోయాడు. నాకు నిజంగా కుర్రాడు ఈ స్థితికి రావడం నాకు నిజంగా అభినందించదగ్గ విషయం. అతని కష్టానికి ఫలితం వాళ్ళు చూసుకుని చాలా ఆనందపడుతున్నాడు. అతను కూడా 24 గంటలు కష్టపడ్డాడు. మేమందరం ఎన్ని కష్టాలు పడినా దీంట్లో తెలియకుండా మేమంతా తెర అనుకుంటే తెర వెనక ఇంకో తెర ఉంది, ఆ వెనక చిరంజీవి గారు. ఆయన ఈ సినిమా ఎలాగైనా సూపర్ హిట్ అవ్వాలని, ఎందుకంటే ప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ బాగా కావాల్సిన చిరంజీవి గారికి వాళ్ళ అబ్బాయి సినిమా అని కాదు, తన మిత్రులందరికీ మంచి హిట్ కావాలని ఆయన శ్రద్ధ తీసుకుని ఎడిటింగ్ రూమ్కి వచ్చి అర్ధరాత్రి కూడా అలా చేసి ఎంతో చిన్న చిన్న తప్పులని దిద్ది అత్యద్భుతమైన స్క్రీన్ ప్లేగా రావడానికి ఆయన కారణం వేరే. ఆయనకు కూడా న్యాయంగా ఆయనకు అవసరం లేదు, కానీ ఇంత గొప్ప హిట్ అయింది కనుక ఇప్పుడు ఈ మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ తరఫున నేను ఆయనకి నా కృతజ్ఞతలు చెప్తున్నా, మా టెక్నీషియన్స్ అందరి తరఫున. చాలా పెద్ద హిట్ అండి. ఎంత పెద్ద హిట్ అంటే మా సూపర్ గుడ్ ఫిలిమ్స్లో ఇంతవరకు మేము చాలా సినిమాలు తీసుకున్నామండి, చాలా సక్సెస్లు ఇచ్చున్నాం. మీ అందరికీ తెలుసు, ఆడియన్స్ కూడా తెలుసు అండి, ప్రేక్షకులందరూ కూడా తెలుసు. పక్కా ఫ్యామిలీ డ్రామాస్ తీసి ఎంతో పేరు తెచ్చుకున్నామండి. ఫస్ట్ టైం అండి మా మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్లో ఫస్ట్ టైం ఇంత పెద్ద సినిమాని
తీయడం జరిగిందండి. చాలా 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 ఈ సినిమాని తీయడంలో చాలా చాలా కష్టపడ్డాం అందరూ. మా ప్రసాద్ గారు, పరాస్ గారు కానీ, చౌదరి గారు కానివ్వండి, డైరెక్టర్ గారు కానీ, అందరూ ఆల్ టెక్నీషియన్స్, ఆనంద్ సాయి, సమీర్ అందరూనండి, ఈచ్ అండ్ ఎవ్రీబడి ఎంతో సహకరించి ఈ సినిమాని ఒక పెద్ద హిట్గా దీన్ని తీర్చిదిద్దారండి. మేము కూడా అంటే మా సంస్థ కూడా ఒక ఫ్యామిలీ డ్రామాలే కాదు, ఒక చిన్న సినిమాలే కాదు, పెద్ద సినిమాలు కూడా చాలా గొప్పగా తీయగలరు వీళ్ళని ప్రూవ్ చేసుకున్నామండి. ఆ ప్రూవ్ చేసుకోవడానికి కారణం కూడా మీరు పాత్రికేయులు ప్లస్ మా ప్రేక్షకులు. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫ్యూచర్లో కూడా ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు తీసి చాలా పేరు తెచ్చుకోవడానికి మేము ట్రై చేస్తామండి. ఈ సినిమా దీని పేరు రచ్చ. మనందరం ఎలా చేసింది రచ్చ రచ్చ, అందరూ కూడా రచ్చ రచ్చ. ఈరోజు ఈ 4 రోజులు కలెక్షన్ చూస్తూ ఉంటే ప్రతి కేంద్రంలో ప్రీవియస్ అన్ని రికార్డు తిరిగి రాసిన సినిమా ఈ రచ్చ. ఇక్కడ కాకపోయినా కూడా తమిళనాడులో కూడా 6వ తారీఖు రిలీజ్ అయ్యాయి పెద్ద అన్ని ఆల్ థియేటర్ హౌస్ఫుల్తో. ఈరోజు కూడా 3వ రోజు కూడా హౌస్ఫుల్తో నిన్న సండే వరకు ఆల్ షోస్ ఫుల్. అది నిజంగానే మాకు ఒక ఆనందకరంగా విషయం. ముఖ్యంగా ఈ సినిమా సమయానికి అనుకునే టైంకి మేము రిలీజ్ చేయగలిగామంటే దానికి కారకుడు ముఖ్యంగా చెప్పాలి మా ప్రసాద్ గారు చెప్పినట్టుగా టెక్నీషియన్ కానీ మేనేజర్లు కానీ వాళ్ళ కష్టం ఒక పక్క అయితే ఇద్దరు దీంట్లో మెయిన్ కష్టపడిన వాళ్ళు హీరో రామ్ చరణ్ గారు. ఆయన పడింది కష్టం, ఆయన డెడికేషన్స్, ఆయన టైంకి ఒక కాల్ సీట్ 7 గంటకంటే 6:45కి వచ్చి ఆ షూటింగ్లో ఆయన పాల్గొనే వల్ల ఈరోజు ఈ సమయంకి మనం అనుకునే టైంకి ఈ సినిమా రిలీజ్ చేయగలిగారు. రెండోది ముఖ్యంగా ఇప్పటి వరకు నేను చెప్పలేదు, ఈ సినిమానే ఫస్ట్ నుంచే తను బాధ్యత అనుకొని తన భుజాల పైన మోసుకొని ఈ సినిమా ఈ 5వ తారీఖు పట్టుతలముగా రిలీజ్ చేయగలిగానంటే మా కారకుడు మా మిత్రుడు ప్రసాద్. ఈయన లేకపోతే ఇది సాధ్యం కాదు. మొన్న 10 రోజు రిలీజ్ ముందు 10 రోజు ఆయన పడింది కష్టం అంతకంత కాదు. రాత్రి నిద్రలాగిన భోజనం లేకుండా డే అండ్ నైట్ ఆ సెన్సర్ చుట్టూ తిరుగుతూ ఈ సినిమా పారస్మన 5వ తారీఖు రిలీజ్ చేయకపోతే మంచి డేట్ పోగొట్టేస్తాము, 4 రోజు వరుసగా లీవ్ వస్తూ ఉంది. ఆయన పడింది కష్టం వల్లనే ఈరోజు ఈ 5వ తారీఖుకే మనం ఈ సినిమా రిలీజ్ చేయగలిగాం. సో ఒకసారి మా మిత్రుడు ప్రసాద్కి మా కంపెనీ తరఫున ఆయనకి అందరూ కలిసి ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరియు మా వాకాడ అప్పారావు గారు కూడా ఈ ప్రొడక్షన్లో ఆయన చాలా కష్టపడారు, డే అండ్ నైట్. పాపం ఆయన లేకపోతే ఈ సమయానికి కూడా ఈ షూటింగ్ కంప్లీట్ అయ్యేది కాదు. ఆయన చాలా వర్క్, ఆయన తన టైం అన్నీ వదులుకొని ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళే చూసుకోకుండా ఎంతసేపు ఈ ప్రొడక్షన్ వర్క్లోనే ఉంటూ ఆయన బాధ్యత నిర్వహించారు. మరొకసారి మా అప్పారావు గారు కూడా ధన్యవాదాలు. మరియు ఈ దర్శకుడు చంపత్ నంది ఈ చిన్న వయసులోనే ఆయనకి అంత ఒక పెద్ద హీరోతో అవకాశం వచ్చిన దానికి మరియు ఆ అవకాశంని ఆయన ఉపయోగించుకొని ఎంత పెద్ద హిట్ ఇచ్చేదానికి మేము సంపత్ నందికి ధన్యవాదాలు తెలుపుతూ ఫ్యూచర్ మళ్ళీ మా బ్యానర్లో మంచి సినిమా ఆయనతో మేము చేసుకుంటామని మాటిస్తున్నాము. ధన్యవాదాలు. సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి రికార్డులన్నింటినీ తిరగరాస్తూ ఏ రేంజ్లో సక్సెస్ అయిందో మీ అందరికీ తెలుసు. కానీ బిఫోర్ రిలీజ్ అంటే అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు జరిగిన కొన్ని విషయాలు మాకు మాత్రమే తెలుసు. మేము షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ సినిమా గురించి రకరకాలుగా మాట్లాడుకున్నారండి. ఈ సందర్భంగా నేను మాట చెప్పదలుచుకున్నాను. ఏదైనా అద్భుతాలు సృష్టించే ముందు ఎవరు గుర్తించరండి. అద్భుతాలు సృష్టించిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం కూడా లేదండి. మన ఆడియో రిలీజ్ వరకు ఈ సినిమా మీద ఒక మోస్తరుగానే అంచనాలు ఉన్నాయి. ఆడియో రిలీజ్ అయ్యి ప్రమో రిలీజ్ అయ్యి యాడ్స్ అన్ని చూస్తున్న దగ్గర నుంచి అందరికీ అంచనాలు పెరిగినాయి. ఈరోజు అంచనాలు అన్నింటినీ అందుకొని రికార్డు స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తూ రికార్డుని బద్దలు కొడుతూ ఈరోజు సినిమా ఆడుతూ ఉందండి. దీని అన్నిటికీ కారణం అండి మా హీరో రామ్ చరణ్ అండి. రామ్ చరణ్ అంటేనే రచ్చ, రచ్చ అంటేనే రామ్ చరణ్ అని ముందు నుంచే చెప్తున్నాను, ఈరోజు కూడా చెప్తున్నానండి. ఈ సినిమా హిట్ అవ్వడానికి ఓన్లీ రీజన్, ద వన్ అండ్ ఓన్లీ రీజన్ మా హీరో రామ్ చరణ్ గారండి. ఈ కథని నా మీద నమ్మకంతో ఈ కథని సెలెక్ట్ చేసుకొని ఆ కథని ఇది ఆడుతుందని, కమర్షియల్గా వర్కౌట్ అవుతుందని, ఇంత పెద్ద హిట్ అవుతుందని ఆ రోజు ఊహించారండి ఆయన. చిరంజీవి గారు ఊహించారు, తను ఊహించారు కాబట్టే నాకు ఈ సినిమా అప్పగించడం జరిగిందండి. ఈరోజు అది వర్కౌట్ అవడం జరిగిందండి. ఇంకా రిలీజ్ అయిన మార్నింగ్ షో నుంచి అందరూ పెద్ద డైరెక్టర్ అయిపోయావు అంటున్నారండి. నన్ను పెద్ద డైరెక్టర్ని చేసింది నా కథను, నా స్క్రిప్ట్ ఒకటి మాత్రమే కాదండి, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కూడానండి. మా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు, మా చౌదరి గారు, మా పరాస్ జైన్ గారు, ముఖ్యంగా నా అప్పారావు గారు
మా అప్పారావు గారు కాదండి, నా అప్పారావు గారు. ఎందుకంటే అండి, నేను ఏదైనా స్క్రిప్ట్లో ఏదైనా చెప్తే ఒక ఫైట్ తీయాలంటే నన్ను చైనాకి తీసుకెళ్ళింది వారండి. నాకు ఒక అద్భుతమైన హౌస్ కావాలంటే బ్యాంకాక్ తీసుకెళ్ళింది వారండి. అంటే వారు తీసుకెళ్లారంటే ఒప్పించే తీసుకెళ్లారండి. ఒక ఫారెస్ట్ ఎపిసోడ్ తీయాలంటే శ్రీలంకకు తీసుకెళ్లారు. ఇలా నా విన్నంటి ఉంటూ నన్ను తీసుకెళ్లిన వ్యక్తి, నన్ను ఈరోజు ఇంత గొప్పవాన్ని చేసిన వ్యక్తుల్లో అందరికంటే ముందుండే వ్యక్తి మా అప్పారావు గారండి. ఇక ముఖ్యంగా మా పరశూర్ బ్రదర్స్ గురువుగారులు, మా గురువుగారికే గురువుగారులు వారు. వాళ్ళతో వర్క్ చేయడం నా జీవితంలో మర్చిపోలేని విషయం అండి, చాలా గొప్ప విషయం. అంటే ఆడియో ఫంక్షన్లో మీరు వినుంటారు అందరూ. ఈరోజు ఈ కుర్రాడు స్టేజ్ మీదకి వస్తుంటే ఎవరికి తెలియదు, రిలీజ్ తర్వాత ఈ కుర్రాడు వస్తుంటే మీరే చప్పట్లు కొడతారని ఊహించిన వ్యక్తి అండి. ఆ రోజు ఎందుకు ఊహించారో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత డబుల్ పాజిటివ్ చూసిన తర్వాత మా పరశురు గోపాలకృష్ణ గారండి సినిమా చూడడం అయిపోయిన వెంటనే నా వైపు తిరిగేసి షేక్ హ్యాండ్ ఇచ్చేసి భవిష్యత్తును ముందే ఊహించేసి, సంపత్ నంది నువ్వు హిట్ కొట్టబోతున్నావు అని ఆ రోజు చెప్పిన, నాకు అందరికంటే ముందు ఈ సినిమా హిట్ అని చెప్పిన వ్యక్తి అండి మా పరశురు గోపాలకృష్ణ గారు. ఆ తర్వాత ఇంకా పెద్దలు మా సమీర్ రెడ్డి గారు అండి. ఈరోజు హీరో అందంగా ఉన్నారు, హీరోయిన్ అందంగా ఉంది, సినిమా బాలీవుడ్ లాగా ఒక అందంగా కనబడుతూ ఉంది, యాషరాజ్ ఫిల్మ్స్ లాగా ఒక కలర్ఫుల్గా కనబడుతుంది. అంటే దానికి మెయిన్ రీజన్ మా సమీర్ రెడ్డి గారు అండి. అలాగే మా ఆనంద్ సాయి గారు. ఆనంద్ సాయి గారు వర్క్ ఏంటో నేను చెప్పాలంటే మీరు ఒక వాన సాంగ్లో ఉన్న సెట్లు చూస్తే చెప్పొచ్చండి. అంత అద్భుతమైన ఆర్ట్ వర్క్ చేసిన మా ఆనంద్ సాయి గారికి, నేను చేసిన సినిమాని అద్భుతమైన బిల్డప్గా కట్ చేసి షార్ప్గా కట్ చేసి ఎక్కడ ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చేసిన మా గౌతమ్ రాజు గారికి, అలాగే మా యూనిట్ సభ్యులు అందరికీ, ఇంకా ముఖ్యంగా మా మణిశర్మ గారికి అండి. లాస్ట్ 4 రీల్స్ బ్యాక్గ్రౌండ్ స్కోరు హాంట్ చేస్తూ ఉంది, హాంటింగ్గా ఉందని అంటున్నారండి. దానికి ముఖ్య కారణం మా మణిశర్మ గారండి. అద్భుతమైన 5 పాటలు ఇవ్వడం కాకుండా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి ఈరోజు ఈ సినిమా రేంజ్ని పెంచిన వ్యక్తి మా మణిశర్మ గారండి. ఇంకా ఇక్కడ నాకు సహకరించినటువంటి మా యూనిట్ సభ్యులు అందరూ పేరున ఒకరి పేరు 2 పేర్లు మర్చిపోయి ఉండొచ్చండి, మర్చిపోతే క్షమించాలి. నాకు సహకరించి ఈరోజు ఈ సినిమా రేంజ్ని ఈ రేంజ్లో నిలబెట్టిన మా యూనిట్కి, ఎస్పెషల్లీ మా ఫైట్ మాస్టర్ స్టన్ శివ గారండి. ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్ ఫైట్ మీరు చూసినట్టయితే ఒక రేంజ్లో ఉందని అంటున్నారు అందరూ. రామ్ చరణ్ గారి స్టైల్ దానికి యాడ్ అయిపోయి ఆ కమర్షియల్గా అద్భుతంగా కుదిరింది అంటున్నారు. దానికి స్టన్ శివ గారు, మా రామ్ లక్ష్మణ్ గారు, చైనా ఫైట్ బ్యాంబూ ఫారెస్ట్లో చేసినటువంటి చైనా ఫైట్ శాంగ్లిన్ మాస్టరు, ఇలా పేరున మా ఫైట్ మాస్టర్లందరికీ, మా సోలోమన్ మాస్టర్కి, ఇలా పేరున అందరికీ చెప్తున్నాను. ముఖ్యంగా వాన సాంగ్ని ఇంత అద్భుతంగా తీసిన శోభి మాస్టర్కి, డిల్లక్ సాంగ్ని ఇంత అద్భుతంగా చేసిన మా జానీ మాస్టర్కి, మా లిరిసిస్టులు చంద్రబోస్ గారు, అశోక్ తేజ గారు, చిన్ని చరణ్, ఇలా పేరున అందరూ మాకు ఎంతో సహకరించినటువంటి మా బీమ్స్ కూడా. సో ఇలా పేరున అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. మీరందరికీ లాస్ట్గా నేను ముగించే ముందు మాట చెప్తున్నానండి, నేనేం కళాఖండం తీయలేదండి, ఒక కమర్షియల్ సినిమా తీశాను. అందుకే ఈరోజు ఫ్యాన్స్ కానీ నాన్ ఫ్యాన్స్ కానీ అందరూ ఈ సినిమాని ఈ రేంజ్లో నిలబెట్టారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ముందు సినిమాలు కూడా ఇంతకంటే అద్భుతంగా చేస్తాం. మా కలయికలు కూడా మళ్ళీ మంచి పెద్ద సినిమాలు రాబోతున్నాయి, అన్ని త్వరలోనే అనౌన్స్ చేస్తామండి. థ్యాంక్ యూ.